వెల్కమ్ టు ప్రెన్కా మీడియా ప్రొడక్షన్ ఇంటర్వ్యూ విత్ ప్రేమ్. సో మనలో చాలామంది మన పర్సనల్ లైఫ్లో సెలబ్రిటీస్ని ఫాలో అవుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని రోల్ మోడల్గా తీసుకొని మన లైఫ్లో యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ జీవించడానికి. కానీ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్లో కూడా చాలామంది రోల్ మోడల్స్ మనకు ఉంటారు. అండ్ యంగ్ వర్కింగ్ ఉమెన్, బిజినెస్ ఎంటర్ప్రైనర్స్, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఫౌండర్ ఆఫ్ సఖ్య అండ్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ సఖ్య. వెల్కమ్ కావ్య మ్యామ్. వెల్కమ్ టు అవర్ షో. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 2nd anniversary ఆఫ్ సఖ్య. సో అంతా బాగా జరుగుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మేడం, లైక్ డైరెక్ట్ పాయింట్కి వస్తున్నాను. విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వెళ్ళాలి, వాళ్ళ లైఫ్లో జర్నీ చేయాలి అంటే, అండ్ వాళ్ళు ఒక స్టెప్ వేయడానికి కూడా భయపడతారు. అలాంటిది ఈ రోజుల్లో లైక్ ఓన్గా ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకోవాలి అనే థాట్, అండ్ ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నించోవాలనే థాట్ ఎలా వచ్చింది? అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫస్ట్ బేసికలీ నేనేం ఫ్యాషన్ రిలేటెడ్ అమ్మాయిని అయితే కాదు. చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉన్నింది నాకు. ఫ్యాషన్గా ఉండాలి అనేది ఒక థాట్ ఉండేది. నేను బేసికలీ ఐ కేమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఐటీ ఐ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ లైక్ ఐఎమ్ ఏ వెబ్ డెవలపర్, ఐఎమ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ అండ్ ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్. లాస్ట్ ఒక కంపెనీలో ఒక జాబ్ వదిలేసాను. దాని తర్వాత మళ్ళీ ఫ్యాషన్ కాలేజ్లో జాయిన్ అయ్యేసి ఫ్యాషన్ బిఏ చేశాక దెన్ కమర్షియల్లో వర్క్ చేశాను. ఆఫ్టర్ ద డిజైనర్ స్టూడియోలో వర్క్ చేశాను. మార్కెట్ ప్లేస్ ఎలా ఉంటుందని తెలుసుకొని దెన్ ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ ద సఖ్య. ఓకే, లైక్ అంటే ఇప్పుడు చాలామంది అంటే వాళ్ళ కాళ్ళ మీద నిల్చోడానికి ఫస్ట్ ఆలోచిస్తారు, ఫస్ట్ స్టెప్పే ఆలోచిస్తారు. కానీ లైక్ ఏ థాట్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళింది? అలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్స్ ఎవరు మీ లైఫ్లో? లైక్ మెన్ ఆర్ ఉమెన్, వాళ్ళని ఎవరైనా ఎగ్జాంపుల్గా తీసుకున్నారా? అంటే ఇన్ఫ్లుయెన్స్ అనే దానికంటే నాకు ఒక డ్రీమ్ ఉంది చిన్నప్పటి నుంచి. ఎలా అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది. ఏంటంటే, ఒక ఫంక్షన్కి వెళ్తే అందరిలాగా నేను కనపడకూడదు. నాకంటూ ఒక డిఫరెంట్ రెస్పెక్ట్ ఉండాలి. నాకంటూ డిఫరెంట్ అంటే అందరూ ఫోకస్ అంటారు కదా, నా వైపే ఫోకస్ ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అలా నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను డిఫరెంట్గా డ్రెస్సింగ్ చేసుకునేదాన్ని. సో ఇంట్లో వాళ్ళందరూ అనేవాళ్ళు, ఆ అమ్మాయి చూడండి ఫ్యాషనబుల్గా రెడీ అవుతుంది, ఫ్యాషనబుల్గా రెడీ అవుతుంది అనేవాళ్ళు. సో అప్పుడు అనిపించింది, అరే నేను ఫ్యాషన్ డిజైనర్ అయితే బాగుంటుంది అని అనుకున్నా. తర్వాత నేను స్లోగా ఆలోచిస్తూ వచ్చాను అనమాట. తర్వాత అనిపించింది నా డ్రీమే ఫ్యాషన్ డిజైనర్. అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలియకోకుండానే నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది నా జీన్స్ లో ఉన్నట్టు, థాట్ వచ్చేసింది అట్లా. సో మీరు అడుగుతున్నట్లు నాకైతే నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వడం అలా ఏం లేదు. మామూలుగా అయితే చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం, కానీ నాకేంటంటే నాకు నేనే ఇన్స్పిరేషనల్ అనమాట. వెరీ గుడ్ మేడం. అంటే సొసైటీలో చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా, లైక్ నాకు నేనుగా నా కాళ్ళ మీద నిల్చోవాలి అనే థాట్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ థాట్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మనం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. అవునవును. సో ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు లైక్ ఇంట్లో నుంచి మనకు రావాల్సిన సపోర్ట్ కానీ అండ్ సొసైటీ నుంచి రావాల్సిన సపోర్ట్ కానీ ఏది మనకు ఉండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మామూలుగా అయితే బిజినెస్ చేసే ప్రతి ఉమెన్ అంటే మెన్ డిఫరెంట్ ఉమెన్ డిఫరెంట్ నేను అనట్లేదు, బట్ ఇద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ ఏవైనా. కానీ
మెన్ కంటే ఉమెన్ వాళ్ళకి ఇంకొక 5% ఎక్స్ట్రా స్ట్రగుల్స్ ఉంటాయని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఫ్యామిలీని మొత్తం రెస్పాన్సిబిలిటీగా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఒక సొసైటీలో తిరుగుతున్నాం బయట, అంటే మనం వేసే ప్రతి అడుగు అనేది అది కరెక్టా రాంగా అని 1-2 సార్లు ఆలోచించాలి. అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేది కాదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నప్పుడు ఐ మీన్ బయట సొసైటీ సపోర్ట్, అంటే సొసైటీ అని చెప్పాను కానీ బయట పరిస్థితులన్నీ నాకు సపోర్ట్ ఉండేవి కాదు. సో అలా ఏంటంటే ఒకటి సపోర్ట్ ఉంటే ఇంకొకటి సపోర్ట్ ఉండకపోవడం అలా చాలా జరిగాయి అన్నమాట. చాలా స్ట్రగుల్స్ అంటే ఇంకా నేను చెప్పలేను, చాలా పెద్ద పెద్ద స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసుకుంటూ వచ్చాను. స్టిల్ ఇప్పటికి కూడా స్ట్రగుల్స్. అంటే నేనైతే ఒక ఉమెన్గా ప్రతిరోజు ఒక ఫైటే చేస్తున్నా అనిపిస్తుంది, ఒక యుద్ధం చేస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే సేల్ పార్ట్ ఉంటుంది, అంటే బిజినెస్ లో సేల్స్ ఉంటాయి, క్లయింట్స్ హ్యాండ్లింగ్ చూసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి, ఫైనాన్షియల్ చూసుకోవాలి, ఎక్స్పాన్షన్స్ చూసుకోవాలి. ఇది కాదంటే ఫ్యామిలీ ఒకటి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. లైక్ అంటే ఇప్పుడు బీయింగ్ ఏ మదర్ అండ్ బీయింగ్ ఏ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ పర్సన్ అండ్ ఆల్సో బిజినెస్ ఎంటర్ప్రెనర్, సో ఈ థింగ్స్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇంట్లో బాబుని చూసుకోవాలి, మన కిడ్ని మనం చూసుకోవాలి, అండ్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మన కెరీర్ గ్రోత్, బిజినెస్ డెవలప్మెంట్ చూసుకోవాలి. సో ఈ ఎట్ ఏ టైం ఇన్ని థింగ్స్ మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అయితే మా ఇంట్లో అయితే ఎలా ఉంటుందంటే సపోర్ట్ ఉంది. సో నేను ఎలా హ్యాండిల్ చేస్తానంటే, ఇప్పుడు మార్నింగ్ షెడ్యూల్ ఉంది, మార్నింగ్ 6 o'clockకి లేస్తాను. 6 o'clockకి లేచి ఒక 1 hour 1.5 hour యోగా కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత మేడ్ వస్తుంది, మేడ్తో ఒక 1-2 hours వర్క్ ఉంటుంది. తర్వాత కుకింగ్ చేస్తాను, కుకింగ్ చేసేసి నేను ఆఫీస్కి వచ్చేస్తాను అనమాట. తర్వాత మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత 6 ఆబ్వియస్లీ నేను ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోతుంది. ఇక్కడ నేను 7కి స్టార్ట్ అయినా కూడా రీచ్ అయ్యేసరికి 1.5 hour టైం పడుతుంది. ఆఫ్టర్ దట్ ఇన్ కేస్ 10కి 11 కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు. ఆ టైంలో అయినా సరే నేను 2 hours నైట్ కంపల్సరీ మా బాబుతో టైం స్పెండ్ చేస్తాను. మా బాబు 1 వరకు మేల్కుంటారు అనమాట రోజు. సో వాడితో టైం స్పెండ్ చేస్తే కానీ నేను పడుకోను. సో అంటే లైక్ ఫ్యామిలీ బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం బిజినెస్ బ్యాలెన్స్ చేస్తున్నారు, అండ్ ఇలా 2 పడవల మీద కాలేసినట్టు ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, లైక్ ఫ్యామిలీని చూసుకోవడం అండ్ అంటే కిడ్గా ఉన్నప్పుడు బేబీని చూసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అవుతుంది. సో ఇలాంటి టైంలో ఎప్పుడైనా 2 పడవల మీద నేను కాలేసాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేకపోతే అంటే లైక్ ఇది నేను ఎంకరేజింగ్గా తీసుకోవాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి అని ఆ థాట్లో అనిపించిందా మీకు? నాకు ఎప్పుడు ఫ్యామిలీని బిజినెస్ని అంటే మేనేజ్మెంట్ చేత కానప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది, మామూలుగా ఎవరికైనా అలా వస్తుంది. కానీ నాకు ఎప్పుడు 2 పడవల మీద కాలు వేయాలని థాట్ లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఫ్యామిలీని బిజినెస్ని ఈక్వల్గా చూడలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ అనేది నా రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడు నేను ఏ టైంలో 2 పడవల పైన కాలేసానని అని ఫీల్ అవుతాను ఎప్పుడు అంటే, ఇప్పుడు ఇన్ కేస్ సపోజ్ ఇది కాకోకుండా మనం ఇంకొక 10 బ్రాంచ్లు పెట్టాలి, లేదా ఇంకొక కంపెనీ స్టార్ట్ చేయాలి ప్యారలర్గా. సో ఇప్పుడు చాలా ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు చూస్తుంటారు చాలా బ్రాండ్స్ బయట వచ్చేసాయి, చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తున్నాం. సో కొన్నిసార్లు థాట్స్ అనిపిస్తాయి అన్నమాట, లైక్ మనం కూడా తక్కువ ప్రైస్కి ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనేసి. అలాంటి అప్పుడు నాకు వద్దు, 2 పడవలలో ఒక్కొక్క కాలు వేయకూడదు. ఎందుకంటే నా మెయిన్ ఫోకస్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ లైక్ ఏ డిజైనర్. సో యూనిక్ ఏంటి, సో మనం ఫేక్ ఫ్యాబ్రిక్స్ తెచ్చేసి తక్కువ కమ్మేసి జనాల హెల్త్ పాడు చేయడం అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అయితే కాదు. అందుకోసం అలాంటి సిచ్యువేషన్లోనే నాకు 2 పడవల పైన కాలేసిన అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఫ్యామిలీ అండ్ బిజినెస్ నేను ఎప్పుడు ఈక్వాలిటీగా చూడను, ఇది వేరు అది వేరు. అండ్ మోర్ ఓవర్ లైక్ అంటే ఇప్పుడు ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది అలా వన్ స్టెప్ ఎదుగుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క స్టెప్ ఎదుగుతున్నప్పుడు కొంచెం గర్వం అనే ఫీలింగ్ వస్తుంది. సో గర్వం అనే ఫీలింగ్ వచ్చినప్పుడు అది మనిషి మొదటి పతనానికి దారితీస్తుంది. సో ఎప్పుడైనా నేను గర్వించాలి అంటే, గర్వంలో కూడా 2 రకాలు ఉన్నాయి. గొప్ప పని చేసినప్పుడు గర్వించేది వేరు, సో ఏమీ లేకుండా నన్ను ఎవరు రాపేది అనే టైప్లో అది వెళ్ళేది వేరు. సో నార్మల్గా మీరు ఒకవేళ మంచిగా గొప్ప పని చేసినందుకు గర్వంగా ఫీల్ అయినా,
నార్మల్గా ఎదుటి వ్యక్తి రిసీవ్ చేసుకునేటప్పుడు లేదు వీళ్ళకి కొంచెం ఎక్కువ అనే థాట్ ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు అలాంటిది? అంటే ఎవరైనా అంటే మిమ్మల్ని లో గ్రేడ్ చేయటం, డిగ్రేడ్ చేయటం అవి జరిగాయి. రీసెంట్గా కూడా ఒక చోట జరిగింది. సో నాకు గౌరవం ఎప్పుడు ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రీసెంట్గా నేను ఒక 2-3 months బ్యాక్ రవీంద్ర భారతిలో ఫ్యాషన్ షో చేశాను. చేసినప్పుడు నాకు ఒక ట్రస్ట్ వాళ్ళు అవార్డు ఇచ్చారు అయింది. కానీ అప్పుడు ఫ్యాషన్ షో చేసినప్పుడు నేను ఏం చేశాను అంటే, ఆ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు ఉంటారు కదా, హాఫ్ ఆఫ్ ది పీపుల్ మోడల్స్, హాఫ్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి నా ఎంప్లాయీస్ అనమాట. సో నేను మా ఎంప్లాయీస్ని ఎప్పుడు అడగలేదు అమ్మా మోడలింగ్ చేస్తారని ఎప్పుడు వాళ్ళంతకు వాళ్ళే ఇంట్రెస్ట్ వచ్చి మేడం మాకు ఇంట్రెస్ట్ ఉంది మేము చేస్తామని. సో చేశాక నేనేం చేశాను అంటే, నాకు స్టేజ్ పైకి నాకు మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది కదా, అప్పుడు నేను చెప్పాను మన టీం అంతా ఐడీస్ వేసుకొని పైకి రండమ్మా ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పి, ఇది నా టీం అని నేను ఇంట్రడ్యూస్ చేశా. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని కూడా ఇది నా టీం, వీళ్ళు లేకపోతే నేను కూడా లేను అని. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, నాకు నేనే గౌరవంగా ఫీల్ అవుతా, అరే నా టీంని కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా అందరికి, అంటే వాళ్ళకి కూడా ఉంటుంది కదా కొంచెం హ్యాపీనెస్ చేసినందుకు వర్క్. అప్పుడు ఒకటి, ఇంకా మీరు చెప్పినందుకు అంటే లైక్ అవమానాలు ఫేస్ చేశాను. రీసెంట్గా కూడా నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. రీసెంట్గా ఒక కాలేజ్కి లైక్ ఏంటంటే కెరియర్ గ్రోత్ కోసం సజెషన్స్ ఇవ్వాలి మీరు, ఆల్రెడీ మీరు వేరే కాలేజెస్లో గెస్ట్ లెక్చర్ ఇచ్చారు కదా అని అన్నారు. సో కొన్ని చోట్ల నేను ఎప్పుడు పబ్లిసిటీ అలా ఏం చూసుకోను కాబట్టి నేను మీరు చూస్తే చాలా వరకు నేను చేసినట్టు కూడా ఏవి ఎక్కువ ఉండవు, ఇన్స్టాలో కూడా తక్కువే పోస్టింగ్స్ ఉంటాయి. అయితే నేను రీసెంట్గా ఒకటి ఫేస్ చేశాను. వాళ్ళంతకు వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళాను. వెళ్ళైతే నాకేమనిపించింది అంటే, మన ఇండియన్ అమ్మాయి, నేను ఒక ఉమెన్ అయి ఉండి నన్ను పిలిచారు, పిల్లలకి సజెషన్స్ ఇవ్వండి అండ్ మీ సక్సెస్ స్టోరీ అండ్ బిజినెస్ కానివ్వండి, బొటిక్ పెట్టుకుంటున్నప్పుడు స్ట్రగుల్స్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఏ స్ట్రగుల్స్ కానీ, రాంగ్ వేలో వెళ్ళడం ఇలాంటివన్నీ మీరు చెప్తే కొంచెం పిల్లలకి బాగుంటుంది అన్నారు. సరే నేను వెళ్ళాను. వెళ్తే చాలా అసలు నేను ఒక 100 సార్లు బాధపడ్డాను మనసులో. ఎంత అవమానంగా ఫీల్ అయ్యానంటే, వాళ్ళు అలా చేశారు నన్ను, అంత అవమానంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకి ఇప్పుడు మనని గెస్ట్గా పిలిచి మనకి రెస్పెక్ట్ ఇవ్వకోకుండా ఎవరో అదర్ కంట్రీ, ఎవరో ప్యారిస్ నుంచి వచ్చే ఒక అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయితో గెస్ట్ లెక్చర్ ఇప్పించారు. ఓకే ఫైన్, ఇచ్చారు. ఇస్తే లిటరలీ షీ టేకెన్ లైక్ 45 to 50 minutes. ఏవో స్లైడ్స్ పెట్టేసేసి ఆ స్లైడ్స్ చదివేసేసి ఆ స్లైడ్స్ గురించి ఏవో ఫ్యాషన్ గురించి ఒక 4 ముక్కలు మాట్లాడేశారు అంతే. సో అది మాట్లాడేస్తానే ఒక పిల్లలతో ఒక 4 సార్లు అటు ఇటు ఫ్యాషన్ వాక్ చేశారు, అంతే. అయిపోతుందా? అంటే ఆవిడ చెప్తున్నప్పుడు నేను పిల్లలలో చూసిన నిద్రపోతున్నారు కొంతమంది, అసలు ఎవరు ఏం వినట్లేదు. తర్వాత నా టర్న్ వచ్చినప్పుడు నేను చాలా ఎనర్జెటిక్ గా స్టార్ట్ చేశాను. జస్ట్ 10 minutes నేను మాట్లాడేది స్టాప్ చేశారు, లిటరలీ నన్ను మాట్లాడేక స్టాప్ చేశారు. నాకు చాలా బాధ అనిపించింది. అట్లా 2-3 ఇన్సిడెంట్స్ చేశారు. అప్పుడే నాకు అనిపించింది ఎక్కువ ఇంపార్టెన్స్ ఆవిడకి ఇచ్చారు, ఎందుకంటే ఆవిడ వేరే దేశం నుంచి వచ్చింది కదా, ఇక్కడ కాదు. అంటే నాకు అర్థం అవ్వట్లేదు, వేరే దేశం నుంచి వస్తే బిజినెస్ కన్సల్టెంట్, ఫ్యాషన్ కన్సల్టెంట్, ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటండి? అంటే ఇక్కడ మనకు ఉన్నాము, మనం ఒక స్టేజ్లో ఉన్నాం, అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు ఇన్ కేసు ఏమైనా సెలబ్రిటీయా తీసుకొని వచ్చి ఆవిడ ఎవరన్నా అంటే ఓకే, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, వేరే కంట్రీ వాళ్ళు మళ్ళీ రాలేరు కదా ఇక్కడికి, సో అందుకోసం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామని. వాట్ ఈస్ దట్? నాకు అర్థం కాదు. లిటరల్లీ కల్చర్ డిగ్రేడ్. ఆ టైంలో నాకు పిల్లల్ని చూస్తే హ్యాపీనెస్ అనిపించింది, ఒక 100 సార్లు లేచి వెళ్ళిపోదామా అనిపించింది. బట్ నో, ఐ నీడ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఇలాంటివి కూడా ఫేస్ చేస్తే అప్పుడు మనకి తెలుస్తుంది అని. అయితే నేను ఇలా కూర్చున్నాను, ఇలానే సోఫాలో కూర్చున్నాను, జస్ట్ లిజనింగ్ హర్ వర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో పాపం నేను ఆ అమ్మాయిని ఏం అనట్లేదు, ఎవరైతే ఆప్షన్ ఇచ్చారో వాళ్ళు ఎవరైతే ఆ కెరియర్ వాళ్ళు చేశారో నేను వాళ్ళ గురించి చెప్తాను. ఐ డోంట్ వాంట్ సే ద నేమ్, బట్ వాళ్ళకి తెలుస్తుంది ఈ వీడియో చూస్తే. అంటే లైక్ మన ఇండియన్ కల్చర్ ని మనమే డిగ్రేడ్ ఎలా చేస్తాం చాలా. అసలు నిజంగా నాకు అనిపించింది, ఏదో లేనిటివన్నీ ఉండి
ఇప్పుడు కొన్ని వాస్తవంగా జరగవు, కానీ అవి ఉన్నాయని క్రియేట్ చేసి చెప్పి పిల్లలని అట్రాక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ నా ఉద్దేశం ప్రకారం హానెస్టీగా ఉండాలి. అయితే నాకు ఏం హ్యాపీనెస్ అనిపించింది అంటే లాస్ట్ మూమెంట్లో నేను ఇట్లా సోఫాలో కూర్చున్నాను, ఒక అమ్మాయి వెనకాల నుంచి వచ్చింది, మ్యామ్ నేను మీ ఇన్స్టా చూసాను, మీరు మాకు కొంచెం ఇన్స్పిరేషనల్ ఉమెన్ లా అనిపిస్తారు, సో కెన్ యూ ప్లీజ్ గివ్ మీ వన్ సెల్ఫీ మ్యామ్ అని అడిగింది. సో నేను పక్కకి వెళ్ళి సెల్ఫీ ఇచ్చా. ఆ అమ్మాయికి సెల్ఫీ ఇచ్చిన తర్వాత ఒక పక్క అక్కడ నడుస్తుంది అంతా, ఐ మీన్ ఆ అమ్మాయి చెప్తుంది ఇంకా వాళ్ళది షో నడుస్తుంది. ఆ అమ్మాయి వచ్చి నా సెల్ఫీ అడిగి నేను పక్కకి వెళ్ళి ఇస్తున్నప్పుడు ఆ అమ్మాయితో పాటు ఇంకొక 10 మంది వచ్చారు. వాళ్ళ క్వశ్చన్స్ మ్యామ్ అని ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను అక్కడే. సో నేను చెప్పాను. అండ్ వాళ్ళ కాలేజ్లో ఎవరైతే పిలిచారో లెక్చరర్స్ వచ్చారు 2, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అన్నారు, మేడం మీరు సపరేట్గా వచ్చింటే బాగుండేది, వాళ్ళ కంపెనీ త్రూ ఎందుకు వచ్చారు, అసలు మీకున్న రెస్పెక్ట్ మేము వేరే ఇస్తాం అది ఇది అంటే ఇట్స్ ఓకే లివ్ ఇట్, పర్లేదు అన్న. అంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే నేను మాట్లాడిన 10 minutes కూడా వాళ్ళకి ఎక్కేసింది. ఎగ్జాక్ట్లీ అలా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజు అంత రెస్పెక్ట్ మీరు గెయిన్ చేసుకున్నారు కదా. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి గమనించాను, లైక్ ఇప్పుడు మన కల్చర్ని మనం డిగ్రేడ్ చేసుకుంటున్నాము అండ్ వేరే వాటికి మనం అంటే లైక్ అదర్ కంట్రీస్ యొక్క కల్చర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అండ్ నేను మీ గురించి విన్న దాంట్లో మీకు ఒక యూనిక్ థాట్ ఉందని విన్నాను. అదేంటంటే లైక్ మన ఇండియన్ ట్రెడిషన్ని మనం ఎక్కువ ఎగ్జిబిట్ చేసుకోవట్లేదు, ఎక్కువ మనం బయట చూపించుకోవట్లేదు. సో ఇండియన్ కల్చర్ అనేది చాలా గొప్పది అండ్ ఇండియన్ కల్చర్కి ఉన్న ఫ్యాషన్ టెక్నాలజీ వేరు అండ్ ఫ్యాషన్ అది బిల్డప్ చేసుకునేదంతా వేరు. సో దీన్ని మీరు ఎలా ఫైట్ చేయబోతున్నారు అంటే లైక్ ఇప్పుడు మీ మాటల్లో నేను విన్నప్పుడు సో ఇండియన్ కల్చర్ గురించి, ఇండియన్ ట్రెడిషన్ గురించి, చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే అది ఫ్యాషన్ కాదు కదా, మన ట్రెడిషన్ మనం చూపించాలి అనే థాట్లో మీరు ఉన్నారని లైక్ నేను విన్నాను యాక్చువల్లీ. సో దాని గురించి మీరు ఏం చెప్తారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? నాకు ఒక 2-3 కాల్స్ వచ్చాయన్నమాట. అండ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, సో నా క్లయింట్ ఫీడ్బ్యాక్ కాదు ఇది తెలిసిన వాళ్ళ ఫీడ్బ్యాక్, రిలేటివ్స్ ఫీడ్బ్యాక్. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట అన్నారు, కావ్య నువ్వు డిజైనింగ్ ఎక్సలెంట్గా చేస్తున్నావు, సజెషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, నువ్వు ఇండియన్ కల్చర్లో తోపువి బట్ నాట్ వెస్ట్రన్ వేర్ అని ఒక మాట ఇట్లా విసిరేశారనమాట. అయితే నేను అనుకున్నా అదేంటి, మనం ఇండియాలో పుట్టి నీకు ఇండియన్ కల్చర్ ఎక్సలెంట్ ఉంది, నీకు వెస్ట్రన్ లేదు అది అని అనిపించింది. కానీ నేను ఎందుకు వెస్ట్రన్ చేయను, నేను వెస్ట్రన్ కూడా చేస్తాను. డిస్ప్లే పీసెస్లో ఇప్పుడు నా డిస్ప్లే పీసెస్ ఉన్నాయి, మీరు చూస్తే నా డిస్ప్లే పీసెస్లో ఏముంటాయి, 60-70% ఆఫ్ ఇండియన్ కల్చర్ ఉంటుంది. సో మిగతా వెస్ట్రన్, నేను వెస్ట్రన్ కూడా చేస్తాను. వాళ్ళ దృష్టిలో వెస్ట్రన్ అంటే ఏంటి తెలుసా, ఏదన్నా ఒక అవుట్ఫిట్ వితౌట్ లైనింగ్ వేసుకోవడం, ట్రాన్స్పరెంట్గా చూపించాలి అంటే బాడీ షో ఆఫ్ చేసేదాన్ని వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ అంటున్నారు ఎవరైతే నాతో మాట్లాడే వాళ్ళు. సో నేనేమంటున్నానంటే మీరు ఇండో వెస్ట్రన్కి వెళ్ళండి, వెస్ట్రన్ కూడా చేస్తాను, బాడీ చూపించుకుంటేనేనా అండి మన ఫ్యాషన్. నేనేమన్నా అంటే బాడీ చూపిస్తేనే ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ ఎప్పుడో పోయేది. నన్ను అడిగితే ఫ్యాషన్ అనేది అసలు ఉండదు. ఎలా చేస్తారు వాళ్ళు, జస్ట్ ఊరికే ఒక శారీనో ఏదో ఫ్యాబ్రికో తీసుకొని వస్తే జస్ట్ దే ఆర్ కన్వర్టింగ్ ద ఫ్యాబ్రిక్ ఇంటూ లెహెంగా లేకపోతే లాంగ్ ఫ్రాక్స్, జస్ట్ నెక్స్ట్ ఏదో ఒకటి పెట్టేసేసి కన్వర్ట్ చేసేస్తారు. కానీ ఎప్పుడైనా సరే అసలు ఒక థీమ్ బ్రైడల్ లెహెంగా చేయాలి అంటే దాంట్లో ఉండే ప్రతి మోటివ్, ప్రతి థీమ్ మూడ్ బోర్డ్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఉండే ప్రతి మోటివ్కి మనం ఏ చెమ్కి యూజ్ చేయాలి, ఏ వర్క్ అంటే ఐ మీన్ ఏ థ్రెడ్ యూజ్ చేయాలి, కర్దానా యూజ్ చేయాలి, ఇక్కడ జర్దోసి యూజ్ చేస్తే బాగుంటుందా, థ్రెడ్ యూస్తే బాగుంటుందా, లేదా దీన్ని ఇట్లా ఫ్రీగా వదిలేసేసేసి సంథింగ్ స్టిచ్ చేస్తే బాగుంటుందా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ డిజైనర్స్ మాత్రమే చేయగలుగుతారు. డిజైనర్స్ ఏం చేస్తారంటే క్రియేటివిటీ పీపుల్ చాలా మంది అంటారు అసలు డిజైనర్స్ సొసైటీలో అసలు డిజైనర్స్ అంటే ఏంటి, క్రియేటివిటీగా ఆలోచించే వాళ్ళు, క్రియేటివిటీగా చేసే వాళ్ళని డిజైనర్స్ అని అంటారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే మనం వేసుకునే బట్టలలోనే మనం వీ హ్యావ్ టు లివ్ లైక్ ప్యాషనేటెడ్ వేగా మన ఫ్యాషనబుల్గా లివ్ చేయాలని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటంటే మనం వేసుకునేది, ఇప్పుడు నేను వేసుకున్నానండి శారీ, ఇప్పుడు నేను ఒకలా క్యారీ చేస్తాను, ఇప్పుడు
ఎగ్జాంపుల్ ఒక క్రాప్ టాప్ లెహెంగా ఉంది, కొంతమంది ఏం చేస్తారు క్రాప్ టాప్ లెహెంగాకి 1 ఇంచ్ గ్యాప్ ఉంటే చాలంట, కొంతమంది ఫుల్ కవర్ కావాలి అంటారు ట్రెడిషనల్. లైక్ నేను ఒకలా క్యారీ చేస్తాను, మా ఎంప్లాయీస్ ఒకలా క్యారీ చేస్తారు, మీ వైఫ్ ఒకలా క్యారీ చేస్తారు, రైట్? సో నేనేం చేస్తానంటే ఇప్పుడు నిజంగానే ఎవరికైతే బాడీ షో ఆఫ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు రండి, కూర్చుందాం, మాట్లాడుకుందాం, మనం డిజైనింగ్ చేద్దాం. అంతేగాని మీరు జస్ట్ డిస్ప్లేలో అవుట్ఫిట్స్ చూసేసేసి అట్లా గెస్ట్ చేసేసి ఏమంటారు జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు, స్టేట్మెంట్ పాస్ చేయకూడదు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ నీట్గా ఉండాలి అండ్ వెబ్సైట్ నీట్గా ఉండాలి అని చెప్పేసి వెస్ట్రన్ చాలా చేస్తున్నారు, డిఫరెంట్. అలా ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే మీకు చూపించానో అవన్నీ నేను అవుట్ఫిట్స్ చేసి నేను డిస్ప్లేలో పెట్టేసుకుంటానండి. మీరు వస్తున్నారు మా లేబుల్లోకి వచ్చేసి అన్నీ చూస్తున్నారు, ఏంటి అబ్బాయి అన్నీ ఇవే ఉన్నాయి, బాడీ షో ఆఫ్ చేసింది, నా వైఫ్కి గిఫ్ట్ ఇవ్వాలని మీరు వెళ్ళిపోతారు వెనక్కి. చూడ్డానికి బాగుంటాయి కానీ కొనడానికి ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరు కొనరు, రైట్? నేనేమంటున్నా అంటే డీప్ నెక్స్ షో ఆఫ్ చేసేటివి నేను డిస్ప్లేలో ఉంచాను అంతే. బట్ నేను ఎందుకు కస్టమైజేషన్ చేయను, చేస్తాను. మీకు ఎలా కావాలో అలా నేను కూర్చొని, ఇప్పుడు మాకంటూ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, యూనిక్ కాన్సెప్ట్స్, దాన్ని బట్టేసి నేను మంచిగా కాన్సెప్ట్ ప్రకారం నేను చేస్తాను డిజైనింగ్, ఎవరికి ఎలా రిక్వైర్మెంట్. ఇప్పుడు బాడీ షో ఆఫ్ చేస్తే ఎవరు ఆ అమ్మాయి తప్పు లేకపోతే ఆ అమ్మాయి తప్పుగా డ్రెస్ చేసుకుందని కాదు నేను అనేది. బాడీ కొంతమంది నేను అనేది ఏంటంటే బాడీ షో ఆఫ్ చేసుకుంటే ఫ్యాషన్ అనేది బ్రెయిన్ నుంచి తీసేయాలి అంట. అది బట్టలు మీరు పొట్టి బట్టలనే వేసుకోండి, పొడుగు బట్టలనే వేసుకోండి, మీ కంఫర్ట్ చూసుకోండి అంటున్నా అంతే. కంఫర్ట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు షో ద బాడీ అవుట్ సైడ్ నేను అంటాను. దట్ సూట్స్ యాక్చువల్లీ ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ లైక్ అంటే ఇవన్నీ కాకుండా ఇప్పుడు మీరు లైక్ మీ కమింగ్ జనరేషన్కి కానీ అండ్ మీతో వర్క్ చేస్తున్న లైక్ మీ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ అండ్ ఆల్సో యువర్ ఎంప్లాయీస్ అంటే మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళని. అండ్ ఇందాక మీరు అన్నారు వాళ్ళంతటి వాళ్ళే మేము చేస్తామని వచ్చారు. సో అంత ప్యాషనేట్గా మీరు వర్క్ చేశారు కాబట్టి మిమ్మల్ని ఫాలో అవ్వడానికి వచ్చారు. సో మీరు ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ఏ థాట్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా లైక్ వాళ్ళకు ఒక రోల్ మోడల్గా మీరు నిలబడతారు? సో ఫస్ట్ అయితే నాకు బాగా సపోర్ట్ అంటే మా పార్ట్నర్ అనమాట. సో దే ఆర్ లైక్ మై ఫాదర్ అండ్ మదర్. ఓకే. సో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సమ్ టైమ్స్ మీరు చెప్పినట్లు స్ట్రగుల్ ఉన్నప్పుడు కూడా కాల్ చేసి నాతో మాట్లాడతారనమాట. లైక్ ఇట్స్ ఓకే, సొసైటీ అలాగనే ఉంటుంది, యూ హ్యావ్ టు మూవ్ ఆన్, ఏవి మనం డ్రాగ్ చేసుకోకూడదు, ఇట్స్ ఓకే కావే, సమ్ టైమ్స్ ఇట్ విల్ బీ హ్యాపెన్, ఫర్ ఎవ్రీ వన్ ఇట్ విల్ బీ హ్యాపెన్ అని మూవ్ ఆన్ అంటారు. కొన్నిసార్లు నేను కూడా అనుకుంటా, సర్లే ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా, ఫ్యూచర్లో మనం చెప్పుకోవడానికి ఇంత కష్టపడమని ఉంటుంది అనే ఫీలింగ్, అంటే పాజిటివ్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇంకా అట్లా బాగా సపోర్ట్ నా పార్ట్నర్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు, ఎప్పుడైతే ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. ఇంకా నా ఎంప్లాయీస్ కూడా ఎలా అంటే నేను ఎలా ఎంకరేజ్ చేస్తానంటే వాళ్ళని, ఇప్పుడు నేను రిక్రూట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా నేను ఫస్ట్ చాలా మంది మేము పోస్ట్ చేస్తాం, ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయి, జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ ఆర్ సంథింగ్ పోస్ట్ చేస్తేనే మా ఆఫీస్ ఫోన్కి ఫస్ట్ కాల్ చేసి ఏమాట్లాడారు, సోన్సు మాకు జాబ్ కావాలి, సోన్సు మాకు డబ్బులు ఎంత పే చేస్తారు, డబ్బులు ఎంత పే చేస్తారు. నేను ఇప్పటి వరకు వింటున్నా కదా, 20 పీపుల్లో 1 or 2 పీపుల్ జాబ్ కావాలని వస్తారు ప్యాషన్తో, మీతో 20 పీపుల్ డబ్బులు ఎంత పే చేస్తారని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను మా ఎంప్లాయీ, ఫస్ట్ ఇంటర్వ్యూకి రండి, అకార్డింగ్ టు యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ విల్ టేక్ ఇన్ టు ఏ జాబ్. ఎందుకు అంటే నేను ఇంటర్న్షిప్ కూడా పర్టికులర్గా తీసుకుంటాను. ఈ వీడియో చూసి కూడా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే సఖ్యాకు అప్రోచ్ అవ్వచ్చు. ఎలా అంటే మేము 2 విధాలుగా ఇంటర్న్షిప్ని కేటగిరీగా డివైడ్ చేసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి 1 month ఇంటర్న్షిప్ అండ్ ఇంకొకటి 3 months ఇంటర్న్షిప్. 1 month ఇంటర్న్షిప్ ఏంటంటే స్టైఫండ్ ఉండదు, ఓన్లీ సర్టిఫికేషన్ ఇస్తాము. 3 months ఇంటర్న్షిప్ అయితే స్టైఫండ్ ఉంటుంది, సర్టిఫికేట్ ఇస్తాము, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే నేను డైరెక్ట్గా జాబ్లోకి తీసేసుకుంటాను, ఐడి కార్డ్ ఇచ్చేసేసి పర్మనెంట్ జాబ్లోకి తీసేసుకుంటాను. అది ఏంటి 11 to 7 టైమింగ్స్ అయితే. అదే ఆఫ్టర్నూన్ 1 o'clock to నైట్ 9 o'clock టైమింగ్స్ అయితే ఇక్కడ 1 month ఇంటర్న్షిప్ వాళ్ళకి కూడా స్టైఫన్ ఇస్తాము, 3 months వాళ్ళకి కూడా మేము ఏదైతే స్టైఫన్ ఇస్తున్నామో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఇస్తాము. ఎందుకంటే ఒకవేళ అమ్మాయిలు ఉన్నారనుకోండి, నేను సేఫ్ పొజిషన్ అనమాట, క్యాబ్లో వెళ్ళడానికి ఆఫీస్ దగ్గర నుంచే క్యాబ్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఎక్కువ అమౌంట్
సో లైక్ అంటే ఇప్పుడు ఫైనల్గా లైక్ వాట్ ఈస్ సఖ్య అండ్ వాట్ వుడ్ బి సఖ్య ఇన్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్, దానికి మీరేం చెప్పబోతున్నారు? అంటే ఇంకా ఇన్ ఫ్యూచర్ సఖ్య ఎలా ఉండబోతుంది? సో సఖ్య అంటే ఏంటి, దానికి లైక్ ఒక 2 ముక్కల్లో మా కోసం. సింపుల్గా చెప్పాలంటే సఖ్య ఇట్స్ ఎ లేబుల్ ఫర్ ఆల్. వీఆర్ కస్టమైజబుల్ అకార్డింగ్ టు ద కస్టమర్స్ చాయిస్. సింపుల్గా చెప్పాలంటే. ఓకే. సో వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ ఇన్ కమింగ్ ఇయర్స్? మీ డ్రీమ్ ఎలా ఉండబోతుంది? సఖ్యాన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు ముందుకి? సో నాకు ఒక కాన్సెప్ట్ ఉంది యాజ్ యూజువల్, లైక్ అకార్డింగ్ టు ద బాడీ స్ట్రక్చర్, కలర్, హైట్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి, వాళ్ళ ప్రొసీజర్ కానీ ఒక ప్రొఫెషనల్ వేలో ఎఫెక్టివ్గా తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే క్లయింట్కి మాకున్న రిలేషన్షిప్ కూడా బాగుంటుంది, రిపీటెడ్గా ఉంటారు క్లయింట్స్. సో ఏంటంటే ఒక యూనిక్నెస్ థాట్. ఇప్పుడు నాకు ఎవరైతే రెగ్యులర్ క్లయింట్స్ వస్తూ ఉంటారో వాళ్ళు నాకు మళ్ళీ ఒక్కసారి నా దగ్గర డిజైనింగ్ అలవాటు పడిపోయిన వాళ్ళు ఎవ్వరూ వెనక్కి అయితే వెళ్ళలేదు, మళ్ళీ వస్తున్నారనమాట. సో ఇంకా ఫ్యూచర్ అంటే యాక్చువల్గా సేల్ పాయింట్స్ స్టార్ట్ చేయాలని ఉంది. సో గ్రౌండ్ వర్క్ నడుస్తుంది అనమాట అది కూడా. సో వెరీ సూన్ హైదరాబాద్లో అయితే ఇంకో 2 బ్రాంచెస్, నా ఓన్గా నేనే 2 బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎక్సలెంట్. సో మీరు ఇందాక నుంచి యూనిక్నెస్ అనే ఒక పదం వాడుతున్నారు. సో అసలు మీ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఉండబోతుంది అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు మేము ఎలా చేస్తామంటే డిస్ప్లే పీసెస్, ఎగ్జాంపుల్ డిస్ప్లే పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ యు ఆర్ హియర్, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక కాక్టైల్ పార్టీకి వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నారు, డైరెక్ట్గా ఇక్కడ స్టెప్ ఇన్ అయిపోయేసేసి మా దగ్గర మెన్ వచ్చేసి 42 సైజ్ ఉంటుంది డిస్ప్లేలో అన్ని అవుట్ఫిట్స్. యూ కెన్ వేర్ హియర్ అండ్ ఏదైనా ఆల్టరేషన్ సంథింగ్ ఏదైనా ఉంటే మాస్టర్ ఇమీడియట్గా అప్పటికప్పుడు చేపించేస్తారు. ఇమీడియట్గా మీరు ఇక్కడే రెడీ చేసి ఇక్కడ నుంచి ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు. సో డిస్ప్లే పీసెస్ అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా ఈవెంట్స్ అంటే కస్టమైజేషన్ ఈవెంట్స్కి వచ్చేసి అయితే 2 టైప్స్ అనమాట. లైక్ ఒకటి వచ్చేసి ఇండివిజువల్ కస్టమైజేషన్, ఇప్పుడు వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళకి కావాల్సినట్లుగా కస్టమైజేషన్ చేస్తాం. వాటి ప్రొసీజర్ అండ్ ఈవెంట్స్ ప్రొసీజర్ ఒకేలానే ఉంటుంది. ఏమంటే ఇండివిజువల్ అండ్ ఈవెంట్. ఇండివిజువల్ అయితే ఓన్లీ ఒక 1 or 2 అవుట్ఫిట్స్కి వస్తారు. అదే ఈవెంట్కి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ బడ్జెట్ ఒక సర్టన్ అమౌంట్ అనుకోండి, హల్దీ, మెహందీ, రిసెప్షన్కి, పెళ్ళికి మొత్తం తలపాగా దగ్గర నుంచి ఫుట్వేర్ వరకు విత్ బీడ్స్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ మేమే సెట్ చేస్తాం. వాళ్ళకి గోల్డ్ కావాలా గోల్డ్ సెటప్ చేస్తాము, డైమండ్స్ కావాలా డైమండ్స్లో కూడా వాళ్ళకి ల్యాబ్ గ్రౌండ్ కావాలా న్యాచురల్ కావాలా అన్నా పర్లేదు, సిల్వర్ కావాలా అంటే సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది కదా, ఆల్ జ్యువెలరీ సెటప్ చేయమని సెటప్ చేస్తాం. ఇప్పుడు హల్దీ ఉంది, హల్దీకి దే వాంట్ ద ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, అవి కూడా దాంతో పాటు ఇఫ్ దే వాంట్ ఎనీ యాక్సరీస్ లైక్ ఎ బ్యాగ్స్ ఆర్ వ్యాలెట్ ఆర్ సంథింగ్, అవి కూడా మేమే సెటప్ చేస్తాం. అది కూడా ఎలా అంటే ప్రొసీజర్ మేము తీసుకునేది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు మా దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ మేము తెలుసుకుంటాం. అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి అండ్ మీ బడ్జెట్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకున్న తర్వాత అకార్డింగ్ టు దేర్ బాడీ స్ట్రక్చర్, కలర్, హైట్ని బట్టేసి మేము సజెస్ట్ చేస్తాం. మీకు ఈ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి అండ్ మీరు లెహెంగా పైన ఈ మోటివ్ థీమ్ వేసుకుంటే బాగుంటుంది, మీరు డిఫరెంట్గా లుక్ కనిపిస్తుంది. అండ్ బ్రైడ్ రూమ్ కూడా మీరు వేసుకున్నప్పుడు ఏంటంటే హ్యాండ్ వర్క్ అనేది మనం చేస్తాం కాబట్టి ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది విత్ సిగ్నేచర్ ఆఫ్ క్లయింట్ అండ్ మైండ్స్. ప్రొడక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ ప్రొడక్షన్ నుంచి మనకి మంచి బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేస్తుంది. క్లయింట్స్ని మనం ట్రయల్కి వచ్చేసేయండి అని ట్రయల్కి వస్తారు. ఈ ర్యాంప్ ఉంది ఇక్కడ మా దగ్గర, ఇది వచ్చేసి రీల్ అండ్ రియల్ కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ఈ 3 sides మిర్రర్ ఉంటుంది, ఇటు పక్క ఏమో కెమెరా ఉంటుంది. ఎల్ఈడి స్క్రీన్. అప్పుడు ఏంటంటే మిర్రర్లో ఎలా కనిపిస్తున్నారు, కెమెరాలో ఎలా కనిపిస్తున్నారు, అంటే రియల్గా ఎలా కనిపిస్తున్నారు, రియల్గా ఎలా కనిపిస్తున్నారు మనం ఇక్కడ ట్రయల్కి వచ్చినప్పుడే వాళ్ళకి విత్ యాక్సరీస్, ఫుట్వేర్ అన్ని మనం ఇస్తాం కదా, జ్యువెలరీ కూడా వాళ్ళు ట్రయల్కి వచ్చినప్పుడు అన్ని సెటప్ చేసేస్తాం ఒకటేసారి. వాళ్ళు ఇక్కడ ర్యాంప్ పైన వేసుకొని ఒకసారి ట్రయల్ చేస్తారు. సో అప్పుడు ఇద్దరు హౌ దే విల్ ఫీల్, అరే ఓకే రియల్గా మేము ఇలా ఉంటాము, రియల్గా స్టేజ్ పైన కూడా ఇలా ఉంటామని ఫీల్ అవుతారు కదా. సో హ్యాపీగా చాలా మంచి థాట్ అది, అంటే మిర్రర్స్ పెట్టి అండ్ ఆల్సో ద స్క్రీన్ ఆల్సో. సో దట్స్ వెరీ యూనిక్ థాట్. సో అప్పుడు వాళ్ళు దే విల్ గో అవుట్ ఫ్రమ్ సఖ్య వెరీ హ్యాపీలీ. సో దట్ ఈస్ మై మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సాటిస్ఫాక్షన్ అనేది అలా ఇప్పుడు నేను 24 ఈవెంట్స్ చేశాను ఈ 2 years. ఎక్సలెంట్. అండ్ ఇన్ ఫ్యూచర్ లైక్ నేను విన్నాను మీరు కొన్ని ఫ్యాషన్ షోస్ కూడా కండక్ట్ చేయబోతున్నారని. సో ఇండియన్ కల్చర్ని కూడా అక్కడ రిప్రజెంటేట్ చేసేలాగా
సో అది చేయబోతున్నారు, దాని గురించి ఏమైనా మాటలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా, నాకేంటంటే ఇండియన్ కల్చర్ లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ లైక్ హ్యాండ్లూమ్స్ గురించి అండ్ వీయింగ్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ వర్క్ గురించి. సో ఇవన్నీ ఏంటంటే నాకు సో డిఫరెంట్ థీమ్స్ తీసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్యాషన్ షో చేయాలి అనేది నా కోరిక. అంటే నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. అండ్ దాంతో పాటు ఫైనాన్షియల్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ కదా, అంత ఈజీ కాదు. సో అంత మంచిగా రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం కొంచెం గట్టిగానే చేయాలి. డెఫినెట్లీ మీ ఫ్యాబ్రిక్స్లో కానీ మీ అవుట్ఫిట్స్లో కానీ ఆర్ దెర్ ఎనీ స్పెషల్ అవుట్ఫిట్స్ దట్ దే వర్ ఇన్ యువర్ హార్ట్, దే హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్? ఎస్, అంటే 2-3 లెహెంగాస్ ఉన్నాయి. సో స్పెషల్గా నేను దగ్గరుండి అంటే వియింగ్ దగ్గర నుంచి నేను దగ్గరుండి చేయించినట్వయితే పెన్ కలం కర్రీ లెహెంగాస్ ఉన్నాయి అక్కడ మీ బ్యాక్ సైడ్. దానికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఇప్పుడు నేను అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకొక 2 ఇంటర్వ్యూస్ అయిపోతుంది. సో జస్ట్ అది ఐ వాంట్ టు సే దట్ దే ఆర్ ద ప్యూర్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ అంతే. ఇంకా ప్రింట్స్ కి వచ్చేస్తే ఇక్కడ మీకు ఉన్నాయి కదా, ఈ ప్రింట్స్ మా కస్టమైజేషన్, ఇవి ఈ బిన్ లో ఉన్న ప్రింట్స్ మా కస్టమైజేషన్ అన్నమాట. ఇంకా ఫ్యాబ్రిక్స్ అంటే ఏంటంటే నా దగ్గర ఉన్న ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే నేను ఛాలెంజ్ చేస్తాను. నా దగ్గర ఉన్న ఏ ఫ్యాబ్రిక్స్ అయినా సరే ఏ కస్టమర్ కానివ్వండి ఎవరైనా సరే సేమ్ ప్రింట్స్ కనుక మీకు బయట దొరికేస్తే నేను ఆ టాన్ మీకు ఫ్రీగా ఇస్తాను, ఆ శారీ ఫ్రీగా ఇస్తాను. బికాస్ దీస్ ఈజ్ అవర్ ఓన్ డిజైన్స్. ప్రింట్స్ కానివ్వండి ఏవైనా సరే మా ఓన్ డిజైన్స్. ఓకే, యా డెఫినెట్లీ చూస్తుంటే అన్ని కూడా మీ ఓన్ ప్రింట్స్ చాలా బాగున్నాయి. లైక్ ద కలర్స్ యూ చూస్ అన్ని అండ్ లైక్ దే హ్యావ్ ఏ స్పెషల్ టోన్ అనమాట, ఆ కలర్ టోన్ ఉంది. సో మీ టేస్ట్ అందులో కనబడుతుంది, మీ రిప్రజెంటేషన్ అందులో కనబడుతుంది. నేనైతే ఫ్యాషన్ డిజైనర్స్కి ఒకటే చెప్తాను, మీరు ఎట్టి పరిస్థితిలో ఫేక్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయొద్దు అండ్ చీప్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయొద్దు. యూజ్ చేసి అంటే ఫ్యాషన్ డిజైనర్స్కి ఉన్న రెస్పెక్ట్ అయితే పోగొట్టకూడదని నేను అంటున్నాను. ఓకే, అండ్ మన కమింగ్ అప్ జనరేషన్కి అండ్ మా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వ్యూయర్స్కి అయితే నేను ఒకటే చెప్తాను, మీరు చాలా పెద్ద బ్రాండ్స్లో చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి, 200K 300K షర్ట్స్ ఇవన్నీ వస్తున్నాయి అనేసి వెళ్ళి కొనుక్కుంటున్నారు. కానీ ఫ్యూచర్లో దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు 100లో ఒకరికి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఎవరికి తెలియట్లేదు. అండ్ మోర్ అది బట్టల వల్ల వస్తుందంటే సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి, అదేంటి ఈవెంట్ అన్న పాలీప్లాస్టిక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే క్లాత్స్ వేసుకుంటామో ఆ పాలీప్లాస్టిక్ అనేది మన స్కిన్ నుంచి అండ్ బ్రీతింగ్ నుంచి ఇన్సర్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం పాలిస్టర్ ఒక షర్ట్ వేసుకున్నామో అది ఇన్ని అవర్స్ స్లోగా అంటే మీకు స్లోగా క్యాన్సర్ని ఇంజెక్ట్ చేస్తున్నట్లు. నేను నా బాబుకి కూడా వేయను. చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు మేడం మీరే డిజైనర్ అయ్యండి మీ బాబుకి సింపుల్గా వేస్తున్నారు. బట్ 2 years బేబీకి ఇప్పటి నుంచే నేను ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని యూజ్ చేసి నేను చెప్పాను న్యాచురల్ కాటన్. మా బాబుకి నేను ఎక్కువ విపరీతంగా బట్టలు అయితే వెయ్యనండి. ఎట్లా వేస్తానంటే జస్ట్ కాటన్ ఎక్కువ యూజ్ చేస్తాను, లేదా వాళ్ళ స్కూల్లో ఇచ్చే స్కూల్ డ్రెస్, అంతే తప్ప న్యాచురల్ ఫ్యాబ్రిక్స్తోనే మా బాబుకి చేస్తాను. కానీ డిజైనర్ వేర్ ఇంకా దానికి చాలా టైం ఉంది. ఇప్పటి నుంచి మనము పిల్లలకి నేను వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నా వాళ్ళు చెప్తున్నాను, మీరు వేసుకోకుండా పర్లే, కనీసం మీకు పుట్టే పిల్లల కన్నా మంచి బట్టలు వేయండి. 100కి 200కి వస్తుందని చెప్పేసి తక్కువకి వస్తుంది అనేసి పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేయొద్దు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఇది సైంటిఫిక్ ప్రకారంగా కూడా ప్రూవ్ అయింది టు బి, అండ్ నేచర్కి కూడా ఎఫెక్టే అవుతుంది. యా, అండ్ చాలామంది చిన్నపిల్లలకి లైక్ షైనీ క్లాత్ ఉందని, చమ్కీలు ఉన్నాయని అండ్ కలర్ దానిలో మిక్స్ అయిపోయి ఉంటుంది. సో అవి వేస్తారు మీరు అన్న పాయింట్కి. సో దానివల్ల చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం మనకు తెలియకుండానే మనం డ్యామేజ్ చేస్తున్నాం దానివల్ల. వాళ్ళకి హెల్త్ ఇంపార్టెంట్ కదా, పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ కదా. సో నేనైతే ఏం చెప్తానంటే బెటర్ యూజ్ ద న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ అంటాను. ఈవెన్ నేను కూడా ఎవరైనా క్లయింట్స్ వస్తే వాళ్ళకి చెప్పేస్తాను, ఇది ఫేక్ ఫ్యాబ్రిక్ అండి, ఇది యూజ్ చేయొద్దు అని. మ్యాక్సిమం నా డిజైనర్ స్టూడియోలో అయితే ఫేక్ ఫ్యాబ్రిక్స్ ఏది ఉండదు. 80% ఆఫ్ ది గుడ్ ఫ్యాబ్రిక్సే మేము సేల్ చేస్తాం. 20% ఆఫ్ ఓన్లీ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి తప్ప మొత్తం అయితే మేము సేల్ అయితే చేయాలి. ఒకవేళ పిల్లల ఆర్డర్ వచ్చింది అనుకోండి, నేను డైరెక్ట్ చెప్పేస్తాను, ఈ ఫ్యాబ్రిక్ నేను చేయనండి, కాటనే చేస్తాను, లేదంటే న్యాచురల్ ఫ్యాబ్రికే చేస్తాను తప్ప, లేక స్మూత్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ తీసుకొని మంచిగా చేస్తాను తప్ప నేనైతే ఫేక్ ఫ్యాబ్రిక్స్ అయితే చేయను. ఆర్డర్ పోయినా పర్లేదు, కానీ పిల్లలకి వేసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే లైక్ ఇంతవరకు అన్ని విషయాల్లో మాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో ఇలాగే మీరు స్టెప్ బై స్టెప్ అన్ని రంగాల్లో మీరు దూసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో కమింగ్ జనరేషన్కి మీరు మంచి రోల్ మోడల్గా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.